చాలా కాలం తర్వాత ఒకళ్ళు నా క్యారెక్టర్ పేరుతో పిలిచారు. థ్యాంక్ యూ అండి అందరికి. ఈ పిక్చరు 'సృజన్' నాకు యాజ్ ఎ ప్రొడ్యూసర్ చాలా ఇష్టం. ఎందుకంటే మంచి టేస్ట్ ఉన్న సినిమాలు, డిఫరెంట్ మూవీస్ చేశాడు. చాలా సార్లు అడిగాను, క్యారెక్టర్ ఇవ్వలేదు. అది వేరే విషయం. 'తిమ్మరసు' మధ్య కలిసి చేసాం. అదొకే, సారీ. బట్ ఈ సినిమాలో యాక్సిడెంట్‌లీ జరిగింది. ఇదొక బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్ నాకు. ఒక మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వేయడం ఒక పార్ట్ అయితే, నాకు బాగా బాగా ఇష్టమైన ఫేవరెట్ డైరెక్టర్. ఆయనతో వర్క్ చేయడం అనేది నా అదృష్టం యాక్చువల్‌గా. బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్, బ్యూటిఫుల్ సోల్ అండ్ జెన్‌జీ డైరెక్టర్ అండ్ ఆల్ఫా మేల్ వాటెవర్ డైరెక్టర్ నాకు బాగా ఇష్టం. ఎప్పటికైనా ఆయన సినిమాల్లో రిటైర్ అయ్యే లోపల ఇంకా ఇంప్రెస్ చేశానో లేదో నాకు డౌటు. బట్ ఎప్పుడో ఇస్తానన్నాడు, చూడాలి. ఇద్దాం అనుకుంటే నాతో యాక్ట్ చేశాడు కాబట్టి ఒపీనియన్ పోయిందేమో, నాకు అది కూడా ఉంది లోపల. ఎందుకు చెప్తున్నానంటే, ఈస్ట్ గోదావరి స్లాంగ్ నాకన్నా ఎక్కువ ఆయన బాగా మాట్లాడాడు. అందుకని నాకు అక్కడే డౌట్ వచ్చింది. ఇదేదో చాలా ట్రైల్‌గా ఊరినే సరదాగా ఒక సినిమాలో యాక్ట్ చేద్దాం అనుకున్నాడేమో అని నేను అనుకున్నాను. కానీ ఈజ్ గోయింగ్ టు స్టే పర్మనెంట్లీ హీరో కమ్ డైరెక్టర్. లైఫ్ లాంగ్ ఉండేటట్టు కనబడుతున్న అవకాశాలు. ఇంకా ఈషా రెబ్బా ఇస్ అ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్. చాలామంది తెలుసో లేదో, మన తెలుగు అమ్మాయే. మనం కూడా కాస్టింగ్ చేయొచ్చు యాక్చువల్గా. పాపం చాలా చాలా బాగా యాక్ట్రెస్, బాగా చేస్తుంది ఆవిడ. సో జనరల్గా మనకి బయట వాళ్ళు అలవాటు కాబట్టి ఈ సినిమా ప్లస్ ముందు ఎవరికి పేరు వస్తుందంటే తనకే పేరు వస్తుంది. తర్వాత తరుణ్కి, తర్వాత మాలాంటి పిల్లలకి. చాలా మంచి సినిమా. రాజీవ్ సజీవ్ కదా నీ పేరు. చాలా భయపడ్డాను అది ఇది అన్నాడు. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు కాబట్టి సినిమా కూడా చాలా కాన్ఫిడెంట్గా వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. చాలా చాలా బాగా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, బాగా ఎంజాయ్ చేశాను నేను. కాకపోతే ఇప్పుడు వచ్చేటప్పుడు కొంచెం 4:30కి రండి అని బెదరగొట్టి 10 ఫోన్లు చేశారు. ఇక్కడే సిగ్నల్ దగ్గర ఆగిపోయాను. అది ఆల్మోస్ట్ 10 మినిట్స్ తీసుకునే సిగ్నల్ ఈ కార్నర్లో. సో లైన్ జంప్ చేసేసి పారిపోయి వచ్చాను. బట్ వాడు ఫోటో తీసాడు. అది చలాన్ ఆయన సృజన్కి పంపిస్తాను, దయచేసి పే చేయండి. లేకపోతే నా ఫ్యాన్స్ అని ఎవరైనా ఉంటే వాళ్ళని పే చేయొచ్చు. ఓకే. సో 23వ తారీఖున వస్తుంది. ఇలా సరదాగా నవ్వుకుంటూ చూడొచ్చు కన్ఫాము. ఎప్పుడు మగాళ్ళు ఆడవాళ్ళని కొట్టడం చూసాం, కానీ ఇందులో బాగుంటుంది యాక్చువల్గా. ఆవిడ ఎంత బాగా ఎంజాయ్ చేసిందంటే, షూట్ అయిపోయిన తర్వాత మీరు ఆ సీన్ చూసారా, ఈ సీన్ చూసారంటే జనరల్గా ఏమనుకుంటాం, నేను బాగా ఎమోట్ చేసి ఏడ్చిన సీన్ అనుకుంటాం, లేకపోతే చాలా బ్యూటిఫుల్ సీన్ అనుకుంటాం. చాలాసార్లు చూపించింది నాకు ఆవిడ ఎరక్కొట్టేసిన సీన్ మట్టుకి చూడండి అని చాలాసార్లు బాగా ఎంజాయ్ చేసింది ఆవిడ. సో మీరే ఓకే, బాగా చేశారు. కొట్టడం మట్టుకు ఎరక్కొట్టేశారు. కీప్ ఇట్ అప్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ గుడ్ ఆపర్చునిటీ. ఎవడాడు థ్యాంక్ చెప్పింది? వెళ్ళిపోమన. ఓకే, థ్యాంక్ యూ. ఫ్యాన్స్ అంటున్నారండి. చందాలు వేసుకుని మరీ పే చేస్తామని చెప్తున్నారు. ఫ్యాన్సా? డాన్సా? డబ్బులు ఇవ్వాలి. ఉట్టినే డాన్సులు ఈవెంట్లకి అయితే రెమ్యునరేషన్ కావాలమ్మా. కాదు, ఫ్యాన్స్ మీ చలాన్ పే చేయాలని అంటే మీరు ఒక సీక్రెట్ చెప్పాలి. మీకు పులస రామారావుకి ఎంత కనెక్షన్ ఉందో తెలియదు, కానీ పులసకి బ్రహ్మాజీ గారికి మాత్రం ఉంది. పులసలాగే రివర్స్ ఏజింగ్ అవుతున్నారు మీరు, ఈదుతున్నారు వెనకాల ఏజ్లో. అదేంటో మాకు చెప్పాలి ఈరోజు. మేము చలాన్ కట్టేస్తాం. మనం కూడా ఇది ఇంటర్వ్యూలు చెప్పా. లెగ్గానే 4 పూరీలు, కొంచెం దాంట్లో నెయ్యి, దాంతోపాటు 2 ఇడ్లీలు, ఓ పెసరట్టు తినేసి ఒక 11:30కి మళ్ళీ ఆకలేస్తుంది. అప్పుడు ప్రోటీన్ షేక్ ఒకటి తీసుకుని 12:30కి ఒక బిర్యానీ, ఫిష్ కర్రీ, పులస, ఇలస, రొయ్యలు అది తినేసి, దానికి తినే ముందు ఒక బియర్ వేసి తిని పడుకుంటే ఇలాగే ఉంటారు బ్యూటిఫుల్. నిజమే అనుకుని ఫాలో అయిపోతారు సార్, పాపం ఫ్యాన్స్. పర్లేదు, అవనే. ఎవరు? వాళ్ళకెలా తెలుసు పులస గురించి? తినలేదు కదా ఎప్పుడు? లేదండి.
అచ్చా! ఓకే. సరే అర్థమైంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.